కీర్తనలు 90వ సంకీర్తన 1-10 ప్రభువా, తరతరముల నుండి మాకు నివాసము నీవే. ప్రవర్తములు పుట్టకమునుపు భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు యుగయుగములు నీవే దేవుడవు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన అన్నటి వలెనున్నవి, రాత్రి అందలి ఒక జాము వలెనున్నవి. వరద చేతనైనట్టు నీవు వారిని పరగొట్టివేయగా వారు నిద్రింతురు. ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతురు. ప్రొద్దున అది మొలచి చిగురించును, సాయంకాలం నాది కోయబడి వాడబారును. నీ కోపం వలన మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతని బట్టి దిగులు పడుచున్నాము. మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు. మా దినములన్నీ నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నావి. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నావి. కీర్తనలు 91వ సంకీర్తన 1-2 మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తుని నీడను విశ్రమించను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడిని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. కీర్తనలు 23వ సంకీర్తన 1-2 యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చికల చోట్ల ఆయన నన్ను పరుండచేయుచున్నాడు. శాంతికరమై జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. కీర్తనలు 5-10 ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకం సంతరించుకుందురు. నీతి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు.
సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. కీర్తనలు 119 సంకీర్తన 1-6 వచనాలు. యెహోవా ధర్మసనుసరించి నిర్దోషంగా నడుచుకుని వారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయన వెదుకువారు ధన్యులు. వారు ఆయన మార్గంలో నడుచుకొని పాపమును చెయ్యరు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవాలని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. నీ కట్టడలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. ఈ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలుగనేరదు. తొంభైవ సంకీర్తనలు 1-10 వచనాలు. నూట 21 సంకీర్తన 1-. కీర్తనలు 19 కీర్తనలు 19 సంకీర్తన 1-10 వచనాలు. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టకమునుపు భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు యుగ యుగములకు నీవే దేవుడవు. నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రండని సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలెనున్నవి. రాత్రి అందలి ఒక జాము వలెనున్నవి. వరద చేతనైనట్లు నువ్వు వారిని పడగొట్టి వేయగా వారు నిద్రింతురు. పొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతును. పొద్దున అది మొలచి చిగురింతును. సాయంకాలం అది కోయబడి వాడబారును.
నీ కోపం వలన మేము క్షీణించుచున్నాము. నీ కోపం వలన మేము క్షీణించుచున్నాము. నీ ఉగ్రతను బట్టి మేము దిగులు పడుచున్నాము. మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు. నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించుచునే మా దినముల నీవు గడిపితిమి. నిట్టూర్పులు విడిచినట్లు మా జీవిత కాలమంతయు జరుపుకుందుము. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. ఆయనను వాటి వైభవము ఆయాసము దుఃఖమే. అది త్వరగా పోవును, మేము ఎగిరిపోదుము. 19. నూట 91 సంకీర్తన 191 సంకీర్తన మౌనతని చాటు నివసించేవాడు, సర్వశక్తి నీడలను విశ్రమించేవాడు. ఆయనే మాకు ఆశ్రయము, మా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని. నేను ఆయన గురించి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయం, నా కోట, నేను ఆయన గురించి చెప్పుచున్నాను. బయటగా నుండి ఆయన నిన్ను రక్షించును. నాశనకరమైన తెగులు రాకుండా, నాశనకరమైన తెగుల్లో నుండి నిన్ను ఆయన రక్షించును. నూట ఇరవై సంకీర్తన 1-7 వచనాలు. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టిన, ఆయన నాకు ఉత్తరమిచ్చెను. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి ఆయన నీకేం చేయను, ఇంతకంటే అధికంగా నీకేం చేయను.
తుంగేడు నిప్పులతో కూడిన బాణములను బలాదులు వాలిగల బాణములను నీ మీద వేయును. అయ్యో నేను మెషకులో పరదేశినై ఉన్నాను. కేదాడు గుడారముల యొద్ద కాపురమున్నాను. కలహ ప్రియుని యొద్ద చిరకాలము నివసించిన వాడను. ఆయనను ఆ మాట నేను అడిగినది నేను అడిగినది సమాధానమే కదా. ఆయనను ఆ మాట నా నోట వచ్చిన తోడనే వారు యుద్ధమునకు సిద్ధమవుదురు. నూట 19 సంకీర్తన 1-20 యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషంగా నడుచుకుని వారు ధన్యులు. ఆయన శాసనమును గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయన వెదకువారు ధన్యులు. వారు ఆయన మార్గంలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. నీ ఆజ్ఞలన్నిటిని జాగ్రత్తగా గైకొని వలని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా నీ కట్టడలను గైకొన్నట్లు నా నా ప్రవర్తన స్థిరపడి ఉండటం ఎంత మేలు. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానం కలుగనేరదు. నీతిగల న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీ కృతజ్ఞతాస్థితులు చెల్లించదను. నీ కట్టడలను నేను గైకొందును. నన్ను బొత్తిగా విడనాడుకుము. యవనస్తులు దేవుని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందురు. నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా గైకొనుట చేతనే కదా. నా పూర్ణ హృదయముతో నేను వెతక తిని నీ ఆజ్ఞలు విడిచి నన్ను తిరగనీయకుము. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యమును నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. నేను నీ ఎదుట పాపము చేయకుండానట్లు నేను నీ ఎదుట పాపం చేయకుండానట్లు నేను నీ ఎదుట పాపం చేయకుండానట్లు ఇరవై 21 సంకీర్తన 1-3 కొండల తట్టు నాకు కళ్ళు వచ్చినాడు. నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును. యెహోవా వలనే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. ఆయన నీ పాదములను త్రొట్టిల్లనియడు. నిన్ను కాపాడువాడు కునుకడు. మత్తయి 5:3-10 ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. పరలోక రాజ్యము వారిది. దుఃఖపడవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు.
నీతి నిమిత్తము హింసించ నీతి నిమిత్తము హింసించబడేవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. దావీదు పట్టణమందు నేడు రక్షకుని మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి తొట్టిలో పడుండి ఉంట మీరు చూచెదరు. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకు ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక. కీర్తనలు 1వ అధ్యాయం 1-6 దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషంగా నడుచుకుని వారు యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించి దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువ ఎరన నాటబడినదా, ఆకుపడక తన కాలమంతయు ఫలమిచ్చి చెట్టువలె నుండును. అతడు చేయుదంతయు సఫలమగును. దుష్టులు అలాగుండక గాలి చెదరగొట్టు పొట్టువలె నుందురు. నూట 15 సంకీర్తన 1-10. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపాసత్యమును బట్టి మీ నామంకే మహిమ కలుగును గాక. వారి దేవుడు ఏడని అన్యజనులు ఎందుకు చెప్పుకుందరు? మా దేవుడు ఆకాశం ముందు ఉన్నాడు, తనకిచ్చ వచ్చినట్లుగా ఆయన సమస్తము చేయుచున్నాడు. వారి విగ్రహములు వెండియు బంగారం, వాటికి నోరుని పలుకవు, కన్నులుండి చూడవు, ముక్కులుండి వాసించడవు, చేతులుండి పట్టుకునవు, పాదములుండి నడవవు, గొంతుకులుండి మాట్లాడవు. వాటి చేయవారును వాటి ఎందు నమ్మకించి వారందరూ వాటి వలె నందురు. ఇశ్రాయేలు వంశస్థులారా, యెహోవాను నమ్ముకుని ఆయన వారికి సహాయము, వారికి కేడము. అహరోను వంశస్థులారా, యెహోవాను నమ్ముకుని ఆయన వారికి సహాయము, వారికి కేడము.
34వ సంకీర్తన 1-2 నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించెను, నిత్యము ఆయన కీర్తి నా నోటి నుండును. నటి 17వ సంకీర్తన 1-2 యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది, మత్తయి సువార్త 6వ అధ్యాయం 10-14 వరకు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చును గాక, నీ రాజ్యం మాకొచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు అలాగ భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మమ్మల్ని క్షమించుము, కీర్తనలు 9వ సంకీర్తన 1-10. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుటకమునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపమనుపు, యుగ యుగములకు నీవే దేవుడు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగిరన్నని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నటి వలెనున్నవి, రాత్రందిలి యొక్క జాము వలెనున్నవి. వరద చేతనైనట్టు నీవు వారిని పొరగొట్టి వేయగా వారు నిద్రింతురు. ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతురు. ప్రొద్దున అది మొలచి చిగురించును, సాయంకాలం అది కోయబడి వాడబారును. నీ కోపం వలన మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి మేము దిగులు పడుచున్నాము. నీ దోషం వలన మేము
నీ దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు. మా ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నిట్టూర్పులు విడిచినట్టు మా జీవిత కాలము జరుపుకుందుము. మా ఆయుష్కాలము 70 సంవత్సరములను, అది కాకుండా ఎడల అది 10 సంవత్సరములగును. ఆయనను వాటి వైభవమే ఆయాసమే దుఃఖమే అది త్వరగా గతించుము, మేము ఎగిరిపోదుము. కీర్తనలు 91 సంకీర్తన 1-10 కీర్తనలు 91 సంకీర్తన 1-10. మహోన్నతిని చాటున నివసించువాడు, సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయన నా ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటగాని ముడిలో నుండి ఆయన నన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడము డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ బాణముకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ పక్క 1000 మంది పడినను, కుడిపక్క 10,000 మంది కూలినను అపాయమేమీ నీ యొద్దకు రాదు. నీ కనులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలం మహోన్నతుడైన దేవు నివాస స్థలము నీవే. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. మత్తయి 5:3-10. ఆత్మవిషమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును సంతరించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పికలు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి కొరకు ఆకలి దప్పికలు గలవారు ధన్యులు, పరలోక నీతి నిమిత్తము హింసింపబడవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. కీర్తనలు 23 సంకీర్తన 1-2. యెహోవా నా కాపరి, నాకు కొలేమి కలగదు. పచ్చిక చోట్ల ఆయన నన్ను పనులు చేస్తున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. కీర్తనలు 3 సంకీర్తన 1-10. నా ప్రాణమయహోమం సంధించు, నా అంతరంగ సమస్తమైన పశునామం సంధించు. నా ప్రాణమయహోమం సంధించు, ఆయన చేసిన దేని మరుపు. ఆయన నీ దోషములను క్షమించున్నాడు, నీ సంఘటనన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణము
కరుణా కటాక్షములు నీకు కిరీటంగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనము వలె నీ యవనము కొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయం తృప్తిపరుచుచున్నది. కీర్తనలు 19 సంకీర్తన 1-6 యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషంగా నడుచుకుని వారు ధన్యులు. ఆయన శాసనం కైకొనుచు పూర్ణ హృదయంతో ఆయన వెతుకు వారు ధన్యులు. వారు ఆయన మార్గంలో నడుచుకుని పాపము చేయరు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకున్న వాళ్ళని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కట్టడలను జాగ్రత్తగా గైకున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండుట నెంత మేలు. నీ కట్టడలను నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానం కలుగనేరదు. కీర్తనలు సమయ సంకీర్తన 1-9 సమయ సంకీర్తన 1-9 ప్రభా, తరతరముల నుండి మాకు నివాసాలము నీవే, పర్వతములు పుట్టక మనుపు భూమిని లోకము నీవు పుట్టింపక మనుపు యుగములకు నీవే దేవుడవు. నీవు మనుషులను మట్టికి మారుచున్నావు, నరులారా తిరిగి రండని సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి, రాత్రి అందలి ఒక జాము వలె ఉన్నవి. పరచేతనైనట్లు నీవు వారిని పడగొట్టివేయక వారు నిద్రింతురు. పొద్దున వారు పచ్చిగడ్డి వలె చిగురింతురు, పొద్దున అది మొలచి చిగురించి సాయంకాలం అది కోయబడి వాడబారును. కీర్తనలు 19 సంకీర్తన 1 యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. ఆయన శాస్త్రములను గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయన వెతుకు వారు ధన్యులు.
తమల్పు పువ్వుని లాగానే పోతే మమ్మకు ఎగరగలమ దేవుడే నీవు మనసును మల్టికి మారుస్తున్నావు, నల్లాల తిల్లులన్నీ చేయించుతున్నావు, నీ దశకి వేసిన కట్టించిన నేను దామ వల్ల ఉండవి బలదు చేతనైనట్టు నీవు వాని పాల్గొతవేగా వారు నిద్రించరు కొన్నాళ్ళు పచ్చగతి వల్ల చిరించరు. మహోన్నతం సాధనాన్ని నివసించేవాడు, సర్వశక్తిని నిద్రలో విశ్రమించేవాడు, ఆయనకు ఆశ ఉన్న కూడా నేను నమ్మకమైన దేవుడినని వేరే గారి ఊళ్ళో ఉండి వేటగాడి ఊళ్ళో ఉంది ఆయన నిన్ను రక్షించును. భూమి మీద నీ మార్గము భూమి మీద నీ మార్గము యెహోవా కాపలిన ఊళ్ళేమి కలదు. పచ్చడి తోటల ఆయన నిన్ను రక్షించను. యెహోవా సంస్థించి నిర్దేశంగా సాల్దన్ను ఆయన శాసనాలను పూలలో దండేది ఆల్దానిలో వాళ్ళు ఆయన మార్గంలో నడుచుకుంటూ ఏ పాపములు చేయలు. నీ ఆజ్ఞలను నేను జాగ్రత్తగా గైకొనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, ఈ కట్టడలను
జాగ్రత్తగా దేకొల్లని నేను మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. అప్పుడు భూమిని దాన్ని ఫలించెను. దేవుడు మా దేవుడు మమ్మను రక్షించును. నాశనమైన తెగులు లేకుండా ఆదికాండము, నిర్గమకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, మొదటి సమూయేలు, రెండో సమూయేలు, మొదటి దినవృత్తాంతములు, మొదటి రాజులు, రెండో రాజులు, మొదటి దినవృత్తాంతములు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చికల చోట్ల పరుని చేర్చున్నాడు. శాంతికరమైన జనమును యొద్ద ఆయన పరుని చేర్చున్నాడు. దుష్టుల ఆలోచన నిలవక, పాపల మార్గం నడవక, అపరాధులను కూర్చునగా, యెహోవా ధర్మశాస్త్రమందు ఆయన యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషంగా నడుచుకుని వార్ధన్యులు. ఆయన శాసనం కై కొంచెం పూర్ణ హృదయంతో ఆయనను వెతక వార్ధన్యులు. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు.
నీ కట్టడానికి గైకొన్నట్లు నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆది కాండము నిర్గమకాండము లేవియ రావక్క యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషంగా నడుచుకుని వారు ధన్యులు. ఆయన శాసనం కొంచెం పూర్ణ హృదయంతో ఆయనను వెతుకు వారు ధన్యులు. వారు ఆయన మార్గంలో నడుచుకొని పాపములు చేయరు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెనని నీవు మాకు ఆజ్ఞాపించుచున్నావు. నీ కట్టడలను నీ కట్టడలను గైకొనవలెనని ఆది కాండము నిర్గమకాండము లేవియాకాండము
యెహోవా ధర్మశాస్త్రమును నడుచుకుని వారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ తనను వెతకు వారు ధన్యులు. వారు ఆయన మార్గములలో నడుచుకొని పాపమును చేయరు. ఆజ్ఞలను గైకొనుచు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. నీ కట్టడాలను గైకొన్నట్లు నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. నా ప్రవర్తన స్థిరపడి ఎంత మేలు. నీ ఆజ్ఞలన్నిటిని లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానం కలుగనేరదు. నీతి గల నీ న్యాయ విధులను కీర్తనలు 119 సంకీర్తన 1-20 వరకు. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. ఆయన శాసనము గైకొనుచు పూర్ణ హృదయంతో ఎదగవచ్చు వారు ధన్యులు. వారు ఆయన మార్గంలో నడుచుకొనిచి ఏ పాపము చేయరు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనాలని నీవు నాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా నీ కట్టడ గై నీ కట్టడ గైకొని వలె నువ్వు నాకు ఆజ్ఞాపించి ఉన్నావు.
కీర్తనలు 119 సంకీర్తన 1-17 యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషముగా నడుచుకొని వారు ధన్యులు. ఆయన శాస్త్రంలో నడుచుకొనొచ్చు పూర్ణ హృదయంతో ఆయన వెదకు వారు ధన్యులు. వారు ఆయన మార్గంలో నడుచుకొనొచ్చు ఏ పాపమును చేయరు. నీ కట్టడలను నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవక్తన స్థిరపడి ఉండుట ఎంత మేలు. నీ ఆజ్ఞను నేను లక్ష్యము చేయునప్పుడు నా ప్రవక్తన స్థిరపడి ఉండుట ఎంత మేలు. నాకు అవమానము కలుగనేరదు. నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకొనున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీ కట్టడలను నేను బొత్తిగా విడనాడెదను. యవనస్తులు దేని చేత తమ నడతను పరిశుద్ధపరచుకొందురు. నీ వాక్యమును బట్టి జాగ్రత్తగా నడుచుకొందురను అనుట చేతనే కదా. నా పూర్ణ హృదయముతో నేను కీర్తనలు 119 సంకీర్తన. యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధనుడు. ఆయన శాసనములు గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయన వెతుకు వారు ధనుడు. వారు మార్గంలో నడుచుకుని వారు ఏ పాపము చేయరు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొన్నట్లు నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కట్టడలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి నాకెంత మేలో.
కీర్తనలు 119 సంకీర్తన 1-10 యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయన వెదకువారు ధన్యులు. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. నీ ఆజ్ఞలని జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవక్తన స్థిరపడి ఉండుట ఎంత మేలో. నీ ఆజ్ఞలను నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలుగనేరదు. నీతిగల నీ న్యాయ విధులు నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించును. నీ కట్టడలు నేను గైకొందును, నన్ను బొత్తిగా వినాదును. యవనస్తులు దేని చేత తమ నడకను శుద్ధి చేసుకొందురు. ఈ వాక్యమును బట్టి దానిని కీర్తనలో 119 సంకీర్తన 1-30. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించి యెహోవా ధర్మశాస్త్రమందు అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వాదనలు ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయన వెదకువారు ధన్యులు. వారు ఆయన మార్గంలో నడుచుచు ఏ పాపమును చేయరు. నీ ఆజ్ఞలన్నిటినీ జాగ్రత్తగా గైకొనవలనని నువ్వు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. నేను నీ ఆజ్ఞలన్నింటినీ లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానం కలుగనేరదు. నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీ కట్టడలను నేను ధ్యానించెదను, నన్ను బొత్తిగా వేడనాడకము. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధపరచుకుందరు. నీ వాక్యమును జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా.
నా పూర్ణ హృదయంతో నీకు కృత నా పూర్ణ హృదయంతో నిన్ను వెతికి ఉన్నాను. నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకము. నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నేను నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. యెహోవా, నీవే స్తోత్రం నందదగిన వాడువు. నీ కట్టడలను నాకు బోధించుము. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నిటినీ నా పెదవులతో వివరించెదను. నీ ఆజ్ఞలు నేను ధ్యానించెదను. నీ త్రోవలను మన్నించెదను. నీ కట్టడలను నేను హర్షించెదను. నీ వాక్యమును నేను మరువగి ఉందును. నీ సేవకుడైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయా రసము చూపుము. నేను భూమి మీద పరదేశిని అయి ఉన్నాను. నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయుము. నీ న్యాయ విధుల మీద నాకు ఎడతెగని ఆశ కలిగి ఉన్నది. దాని చేత నా ప్రాణము క్షీణించుచున్నది. గర్విష్ఠులను నీవు గద్దించెదవు. నీ ఆజ్ఞను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు. కీర్తనలు 19వ సంకీర్తన. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెతుకువారు ధన్యులు. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయురు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొన వలన నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవక్తన స్థిరపడి ఉండనంత మేలు. నీ ఆజ్ఞలను నేను లక్ష్యముగా చేయనప్పుడు నాకు అవమానము కలుగునేరదు. నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీ ఆజ్ఞలను నేను గైకొందును, నన్ను భక్తిగా విడనాడకము. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందురు? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. నా పూర్ణ హృదయముతో నిన్ను వెతికి ఉన్నాను. నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకము. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు
నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. యెహోవా నీవే స్తోత్రము నొందదగిన వాడవు. నీ కట్టడలను నాకు బోధించుము. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నిటినీ నా పెదవులతో నేను వివరించెదను. సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. నీ ఆజ్ఞలను నేను ధ్యానించెదను. నీ త్రోవలను మన్నించెదను. నీ కట్టడలను బట్టి నేను హర్షించెదను. నీ వాక్యమును నేను మరువకయుందును. నీ సేవకుడైన నేను బ్రతుకున్నట్లు నీ దయారసము నీ దయారసము నాకు చూపుము. నీ వాక్యమును బట్టి నేను నడుచుకొనుచున్నాను. నేను భూమి మీద పరదేశినై ఉన్నాను. నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకుము. నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము. నేను నీ న్యాయ విధులను చూచి ఆనందించుచున్నాను. దాని చేత నా ప్రాణము క్షీణించుచున్నది. గర్విష్ఠులను నీవు గద్దించుచున్నావు. నీ వాక్యమును విడిచి తిరుగువారు శాపగ్రస్తులు. నీ ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను. నా మీదకు రాకుండా నిందయు తిరస్కారమును తొలగింపుము. అధికారులు నాకు విరోధముగా సభ తీర్చి మాట్లాడుకుందురు. నీ సేవకుడు నీ కట్టడలను ధ్యానించుచుండును. నీ శాసనములు నాకు సంతోషకరములు. అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. నా ప్రాణము మట్టిని హత్తుకొనుచున్నది. నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము. నీ చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరమిచ్చితివి. నీ కట్టడలను నాకు బోధింపుము. నీ ఉపదేశ మార్గమును నాకు బోధపరచుము.
వ్యసనము వలన నేను పోదును. నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము.